నమస్తే, నేను వంశీ. వెల్కమ్ టు న్యూస్ చిప్స్. తిరుమల తిరుపతి లడ్డు గురించి ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. అయితే అసలు ఆ నెయ్యి ఎవరు సప్లై చేశారు, ఆ కంపెనీ చరిత్ర ఏంటి, గత కొన్నేళ్లుగా ఉన్న నందిని నెయ్యిని పక్కన పెట్టి అసలు ఆ డైరీకి, కొత్త డైరీకి ఎందుకు కట్టబెట్టారు అనేది పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఆ డైరీ ఏదో నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. ఏఆర్ డైరీ ఫుడ్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఈ నెయ్యి సరఫరా చేస్తుందన్న ఆరోపణలు అయితే గుప్పమంటున్నాయి. ఆ సంస్థను బ్లాక్ లిస్టులో పెట్టే ప్రక్రియ చేపట్టింది తిరుమల తిరుపతి దేవస్థానం. ఈ విషయాన్ని సెప్టెంబర్ 20వ తేదీన ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో టీటీడీ ఈవో శ్యామలరావే స్పష్టంగా వెల్లడించారు. తిరుమల తిరుపతి దేవస్థానానికి ఏఆర్ డైరీ ఫుడ్ సంస్థ సరఫరా చేసిన నెయ్యిలో జంతువుల కొవ్వు కలిసిందనే ఆరోపణలు ప్రపంచవ్యాప్తంగా సంచలనంగా మారాయి. ఈ వ్యవహారం ఇప్పుడు జాతీయ స్థాయిలోనే కాదు, ప్రపంచ స్థాయిలో కుదిపేస్తుంది. అసలు ఈ ఏఆర్ డైరీ ఎక్కడిది, దీని నిర్వాహకులు ఎవరనేది కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏఆర్ డైరీ ఫుడ్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ తమిళనాడుకు చెందింది. దీని వెబ్సైట్లో ఉన్న సమాచారం ప్రకారం ఇది 1995లో ఏర్పాటైనట్టుగా తెలుస్తుంది. దిండిగల్ ప్రాంతంలో ఈ డైరీ ఉంది. దేశంలోని వివిధ రాష్ట్రాల్లో రాజ్ మిల్క్ బ్రాండ్ పేరిట ఉత్పత్తులను విక్రయిస్తుంది ఈ ఏఆర్ డైరీ. కేరళలో మాత్రం మల్బార్ పేరిట తన ఉత్పత్తులను విక్రయిస్తుంది. తమిళనాడు, తెలంగాణ, కేరళ రాష్ట్రాల్లో ఈ కంపెనీ కార్పొరేట్ స్టోర్స్ కూడా ఉన్నాయట. తెలంగాణలోని ఖమ్మంలో శ్రీ వైష్ణవి డైరీ స్పెషాలిటీ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో స్టోర్ ఉన్నట్లు ఏఆర్ డైరీ కంపెనీ వెబ్సైట్లో విషయాలైతే తెలుస్తున్నాయి. తమిళనాడులోని చెన్నైలో శరవణ స్టోర్స్ ఫుడ్ ప్రైవేట్ లిమిటెడ్, కేరళ కంచిల్పర్లలో మలనాడు డైరీ మిల్క్ ప్రొడ్యూసర్స్ యూనియన్, తిరువనంతపురంలో తిరువనంతపురం డైరీ, త్రిశూర్లో కేఎస్ లిమిటెడ్, పుదుచ్చేరిలో పుదుచ్చేరి కోఆపరేటివ్ మిల్క్ ప్రొడ్యూసర్ యూనియన్స్తో కలిసి తన ఉత్పత్తులను విక్రయిస్తున్నట్లు చెబుతుంది ఈ కంపెనీ. సో ఇంత కలగాపొలగంగా ఉన్న కంపెనీ నకిలీ సరఫరా చేయకపోతే ఏం సరఫరా చేస్తుందని నెటిజన్లు అయితే దుమ్మెత్తిపోస్తూ ఉన్నారు. తిరుమల తిరుపతి దేవస్థాన పవిత్రతను కాపాడుకోవాల్సిన అవసరం అయితే ఉంది. నందిని నెయ్యి కొన్ని సంవత్సరాలుగా తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూ తయారీలో వినియోగిస్తూ ఉన్నారు. మళ్ళా ప్రభుత్వం అయితే ప్రస్తుతానికి వాళ్ళకే ఆ టెండర్ని అయితే కట్టబెట్టింది. సో ఏది ఏమైనా ఇప్పుడు మనం చూసిన విషయం ఏదైతే ఉందో, అంటే హెచ్ఎంటీవీ కూడా ఒక బాధ్యతగా ఈ విషయాన్ని ముందుకు తీసుకొస్తుంది. గత కొద్ది రోజులుగా హెచ్ఎంటీవీ కల్తీ దందాపై కథనాలు కూడా నడిపింది. ఈ నేపథ్యంలోనే మన తెలంగాణలో కూడా ఖమ్మము, అదేవిధంగా హైదరాబాద్లో కూడా ఈ కంపెనీ ప్రొడక్ట్స్ ఉన్నాయి. అంటే తెలంగాణ ప్రజలు, తెలుగు ప్రజలు కూడా ఇటువంటి మోసపూరిత కంపెనీల బారిన పడకూడదు అనే సదుద్దేశంతోనే హెచ్ఎంటీవీ వీడియో చేయడం జరుగుతుంది. ఖచ్చితంగా మీరు అందరూ కూడా ఈ కంపెనీ పదార్థాలను కొనుగోలు చేసేటప్పుడు మీరు ఖచ్చితంగా చూడాలి, ఆ ఎక్స్పైరీ డేట్స్ ఉన్నాయా లేవా, అదేవిధంగా వీళ్ళు అసలు ఏమీ వాడుతున్నారు అనేది ఆ ప్యాక్ మీద రాసిందా లేదా అనేది చూసి మీరు అవసరమైతే కొనుగోలు చేయండి, లేదంటే మీ నిర్ణయం తీసుకోండి అని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. ఇది ఇవాల్టి న్యూస్ చిప్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ హెచ్ఎంటీవీ.